ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఉన్న ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఉన్న ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ప్రభుత్వముడి వైఖరి ప్రభుత్వముడి వైఖరి ప్రభుత్వముడి వైఖరి కోడి మరమ్మతులు వెంటనే కోడి మరమ్మతులు వెంటనే కోడి మరమ్మతులు వెంటనే నశించాలి ప్రభుత్వముడి వైఖరి నశించాలి డౌన్ డౌన్ ఆయన మున్సిపాలిటీలో భాగంగా ఇక్కడ రోడ్డు విస్తరణ కార్యక్రమం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రోడ్డు విస్తరణలో భాగంగా 60 ఇళ్ల కూడా డిస్మెంటల్ చేయడం అనేది జరిగింది. అలాగే మనకు పెద్ద నుండి సుభాష్ చౌరస్తా నుండి బీజేపీ కెనాల్ వరకు మనకు బోత్ ట్రైనింగ్ కోసము గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు FIDC కింద 2,80,00,000 నిధులు కేటాయించుకోవడం జరిగింది. ఆ నిధులను ఇప్పటి వరకు టెండర్ అయింది కానీ అగ్రిమెంట్ కానిస్తలేరు. ఇది ఎన్నిసార్లు పలుసార్లు ఇక్కడ వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి కానివ్వండి, అలాగే ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి కానివ్వండి, జూపల్లి కృష్ణారావు కానివ్వండి, వచ్చిన ప్రతిసారి మేము విన్నవించుకుంటున్నాం. అయినా కానీ కూడా ఎలాంటి స్పందన లేదు. ఇక్కడ మనం మెయిన్ చౌరస్తా నుండి ఇక్కడ ఉన్నటువంటి మండలం నుండి ఇక్కడ మెయిన్ డిస్ట్రిక్ట్ క్వార్టర్స్ వెళ్ళేది
అంటూనే ఉన్నారు తప్ప కానీ ఎలాంటి స్పందన లేదు. కాబట్టి తొందరనే చేయించాలనే కూడా మా తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చాలా రోజుల క్రితం రోడ్డు వైడనింగ్ పనులు చేపట్టడం జరిగింది, రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వంలోనే ఈ పనులు చేపట్టడం జరిగింది. దాదాపు 160 ఇండ్లు ఈ రోడ్డు వైడనింగ్లో తొలగించడం జరిగింది. అయితే ఈ రోడ్డు వైడనింగ్లో ఇండ్లు కోల్పోయిన వాళ్ళు, ముఖ్యంగా పెబ్బేరు పట్టణ ప్రజలు, పెబ్బేరు పట్టణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పెబ్బేరు అభివృద్ధి జరగాలనే ఒక సదాశయంతో వాళ్ళంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దాదాపు 140 మంది వాళ్ళ ఇండ్లని రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించుకోవడం జరిగింది. రోడ్డు విస్తరణ జరిగిన తర్వాత రోడ్డు సుభాష్ చంద్రబోస్ నుండి బీజేపీ కెనాల్ వరకు 2 సైడ్ డ్రైనేజీ నిర్మాణం కోసం 2,80,000 రూపాయలు గత ప్రభుత్వమే మంజూరు చేయడం జరిగింది 2 సైడ్ డ్రైనేజ్ నిర్మాణం కోసం. అదేవిధంగా బీటీ రోడ్డు కోసం బీటీ రోడ్డు విస్తరణ చేసి బీటీ రోడ్డు వేయడం కోసం దాదాపు 15 కోట్లు కంచరాపల్లి నుంచి సుభాష్ చంద్రబోస్ చౌరస్తా వరకు శాంక్షన్ చేయడం జరిగింది. అదిగాక పెబ్బేరు పట్టణంలో ఈ 15 కోట్లకు అదనంగా బీటీ విస్తరణ చేయడం కోసం ఎఫ్ఐడిసి అనే నిధులను కూడా 1 కోటి రూపాయలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా పోల్ షిఫ్టింగ్ కోసం కూడా మున్సిపల్ నిధులను ఇవ్వడానికి ముందరకు వచ్చింది. అదేవిధంగా ఈ యొక్క రోడ్డు విస్తరణ తర్వాత డివైడర్ నిర్మాణం చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం కోసం కూడా గత ప్రభుత్వంలోనే 1 కోటి రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ రకంగా రోడ్డు నిర్మాణం కోసం, రోడ్డు విస్తరణ కోసం, రోడ్డు 2 సైడ్ డ్రైనేజ్ కోసం, పోల్ షిఫ్టింగ్ కోసం కోట్లాది రూపాయలు నిధులు కేటాయించినా కానీ, నిధులు ఉన్నా కానీ కావాలని ఈ పనులు చేపట్టకుండా నిర్లక్ష్యం వహిస్తుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ విషయాన్ని ఇక్కడ ఉన్న పాలక వర్గము మేము చాలాసార్లు దఫాలుగా సంబంధిత ఇంజనీరింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినాం, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లినాం, అడిషనల్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లినాం. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వంలోని పెద్దలు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. సంబంధిత అధికారులను పిలిచి పనులు చేపట్టండి అని చెప్పడం లేదు, కాంట్రాక్టర్లను పిలవడం లేదు, పనులు స్టార్ట్ చేయడం లేదు. ఇక్కడ రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయిన వాళ్ళు పక్క ఇబ్బంది పడుతున్నారు. ఇది మెయిన్ రోడ్డు, పెబ్బేరు పట్టణానికి మెయిన్ రోడ్, ఇది జిల్లా హెడ్ క్వార్టర్ కి మెయిన్ రోడ్. ఇది దీని మీద వేలాది మంది రోజు ప్రయాణం చేస్తారు. ఈ రోడ్డు గుంతలమయమై రోజు ఈ రోడ్డు మీద చాలా మంది కింద పడుతున్నారు, గాయాలవుతున్నాయి, యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఈ విషయాన్ని మేము పదే అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా, అదేవిధంగా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళినా కానీ వాళ్ళు పట్టించుకుంటడం లేదు. కాబట్టి గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఈ రోజు మేము పాలకవర్గం సభ్యులమంతా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ రోజు రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. కాబట్టి మేము ప్రభుత్వంలోని పెద్దల్ని, అదేవిధంగా అధికారులని మేము డిమాండ్ చేస్తున్నాం. అన్ని నిధులున్నాయి, అన్నిటికీ నిధులున్నాయి. మీరు వెంటనే ఈ పనులను స్టార్ట్ చేయాలి, అధికారులను పిలవాలి. ఏదైనా ఉంటే సంబంధిత పాలకవర్గం ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు అధికారులను పిలుచుకోండి, కాంట్రాక్టర్ పిలుచుకొని వెంటనే పనులు స్టార్ట్ చేయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు కానీ పనులు స్టార్ట్ చేయకపోతే తదుపరి మేము మళ్ళీ మా కార్యాచరణ ముందుంచి ఈ రోడ్డు స్టార్ట్ అయ్యే వరకు అవసరమైతే రిలే నిరాహార దీక్షలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.